ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారం ఆయను. ప్రభు తన పక్షంగా ఉన్నాడని, తనను నడిపిస్తున్నాడని, అన్ని విషయాల్లో తనకు ఖచ్చితంగా సహాయం దొరుకుతుందనేటువంటి నమ్మిక భక్తుని హృదయంలో కలిగింది. ఎప్పుడైతే దేవుని గురించినటువంటి ఒక నమ్మిక నీ హృదయంలో కలుగుతుందో నువ్వు దేనికి భయపడవు. ఎల్లప్పుడూ కూడా నువ్వు సంతోషంగా ఉంటావు. శద్రకు, మేషకు, అబేద్నెగోలైతే ఒకే ఒక మాటను పలికారు. మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా ఆయన మా దేవుడై ఉన్నాడు. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాము. దేవునితో ఈరోజు మీరు సమాధాన పడండి. మీ యొక్క వ్యక్తిగతంగా ఆయనతో మీరు జీవించేటువంటి జీవితం ఎలాగుందో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని మీరు సిద్ధపడండి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు తన స్వరాన్ని వినిపింపజేస్తాడు. ఆయన వినిపింపజేసినప్పుడు అతను మీ పక్షంగా పనిచేస్తాడని, యుద్ధం చేస్తాడని మీరు తెలుసుకోగలగాలి. కానీ చాలామంది మీతో ఉండొచ్చు. కానీ ఎంతమంది మీ పక్షంగా ఉన్నారనేది నువ్వు చూసుకోగలగాలి. శ్రమల్లో, కష్టంలో, నష్టంలో ఈరోజు ఎంతమంది నీ పక్షంగా యుద్ధం చేస్తారో, నీకు సహాయం చేస్తారనే దాని గురించి నువ్వు గ్రహించుకోగలగాలి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు పక్షము యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజులనందరినీ వారి దేశంలోని యెహోషువ ఒక దెబ్బతోనే పట్టుకొనెను. కనుక యెహోషువతో అతని పక్షంగా దేవుడున్నాడు. అతడు చాలా స్థలం నుంచి చాలా స్థలం వరకు దేశమంతటిని యెహోషువ జయించాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధం చేయుచుండెను గనుక ఆ సమస్త రాజులనందరినీ వారి దేశంలోని యెహోషువ ఒక దెబ్బతో పట్టుకున్నాడు. తర్వాత యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలు అందరూను గిల్గాలులోని పాలెంలోకి తిరిగి వచ్చారు. యెహోషువ 10వ అధ్యాయము 40వ వచనం నుంచి కొన్ని వచనాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది దేవుడు మన పక్షంగా ఉంటే ఎటువంటి కార్యాలు జరుగుతాయన్నది. కనుక ఈ దినాన్ని మీరు గ్రహించుకోండి, మీరు దేవునితో ఎటువంటి సహవాసం కలిగి ఉన్నారు, నీ పక్షంగా ఎంతమంది ఉన్నారు, అది నువ్వు తెలుసుకోగలగాలి. యెహోషువకి ఇటువంటి బలం ఎక్కడి నుంచి వచ్చింది? యెహోషువ 5వ అధ్యాయము 13వ వచనం. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిని కత్తి చేత పట్టుకుని ఒకడు అతని ఎదుట నిలిచెను. యెహోషువ అతని వద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడా, మా విరోధముల పక్షముగా ఉన్నవాడువా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసులకు సెలవిచ్చినదేమనగా అడిగెను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలుచున్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగ చేసెను. కనుక ఈ ఉదయకాలాన్ని నువ్వు ఆలోచన చేయు, నీ పక్షంగా ఆయన ఉన్నాడని నువ్వు గ్రహించు. కనుక నువ్వు సందేహింపకుండా నువ్వు ఆయనతో ఏకీభవించు. నెహెమ్యా 4వ అధ్యాయం 20వ వచనంలో, కనుక ఏ స్థలములో మీకు బాకానాదం వినబడినో అక్కడికి మా దగ్గరికి రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధం చేయను. కనుక దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, నీ శత్రువుల పక్షంగా లేడు. నీ పక్షంగా ఉన్నాడని నమ్మితే నువ్వు ధైర్యం వహించు. అతను నీ శత్రువులతో చేరి నీకు బలహీనపరచడు. అతను నీ పక్షంగానే ఉండి యుద్ధం చేస్తాడు. కనుక నువ్వు ధైర్యం తెచ్చుకో. నువ్వు ఊహిస్తున్నటువంటి రీతిగా అతను చేయడు, కానీ నువ్వు ఊహించినటువంటి రీతిలో నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించి నేను బలపరిచి తన శక్తితో నింపడానికి ఆయన బలవంతుడై ఉన్నాడు. ప్రభువా, ఈ ఉదయకాలాన్ని నువ్వు మా పక్షంగా ఉన్నావని ప్రతి ఒక్కరూ ఎరుగునట్లుగా ప్రభువాన్ని బలపరిచి స్థిరపరిచి మీ మహిమతో నీకు నడిపించమని, వారి పక్షముగా ఉండి దేవా మీరు కార్యం జరిగించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని, నీ శాశ్వతమైన నీతిని ఆయన వారి పట్ల కనపరిచి మహిమతో నింపమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.